మహా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని చెప్పని అనుకుంటున్నాను. బాగుంటారు కూడా. ఎందుకంటే నేను ఎవరెవరినంటే అభిమానిస్తానో వాళ్ళందరూ బాగానే ఉంటారు, బాగున్నారు, బాగానే ఉండిపోతారు కూడా. అది చాలామంది అంటారు జయలక్ష్మక్కని ఎవరిని ఆశీర్వదిస్తారు బాగుంటారని. అందుకని నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మనస వాచ కర్మణ ఆయుర ఆరోగ్యాలతో మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న ఐటెం చేసుకున్నాము. ఏదైనా పెద్ద పెద్ద వంటలు చేయాలి అనుకుంటే నాకు ప్రతిరోజు చేయడానికి కాస్త ఇబ్బంది అయింది. ఎందుకంటే పగలు పిల్లలు ఉండరు, ఇంక వాళ్ళు ఒక హాలిడే సండే రోజు ఉంటారు. అందుకని ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న చేస్తున్నాను. ప్రస్తుతానికి చేసుకుందాం, మనందరం కలిసి ఉంటాం కదా చాలా రోజులు. అందుకని ఈరోజు 3 ఐటమ్స్తో అటుకులు, రవ్వ, బియ్యం పిండి, ఆనియన్స్, ఉల్లగడ్డ, బంగాళాదుంప, అల్లం తరుగు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి 2 మిస్ అయిపోయినాయి. ఇది ఒక 2 hours ముందు 1 కప్పు అటుకులు బాగా కడిగి నానబెట్టాను. ఇవి 1 కప్పు అటుకులు అన్నమాట. ఇవి బాగా నానితే మనం కలిపేటప్పుడు బాగా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనకి అట్ట చేతికి తగలకుండా కాస్త బిట్లుగా లేకుండా అట్ట. అందుకని ఒక 2 hours అయి ఉంటుంది. బాగా నానబెట్టేసాను. బాగా నానిపోయినాయి కూడా. ఇవన్నీ మనం అప్పటికప్పుడు అనుకొని బాగా నానిపోయినాయి. అప్పటికప్పుడు అనుకొని చేసుకునే ఐటమ్ అండి. ఇవన్నీ ఎన్నెన్నో రకాలుగానో ఇవన్నీ మనం ఎట్ట అనుకుంటే అట్ట మనం తిప్పుకునే అట్లా మనకి తల్ల ఇంటికి ఎన్ని రకాలుగా జడేసుకుంటామో ఈ ఐటమ్స్ ఇంట్లో ఉంటే దాదాపు ఇవి కూడా కొన్ని రకాలే చేసుకోవచ్చండి. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి అలవాటు ఉన్నట్టు వాళ్ళు అన్నీ. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎవరెవరి వాళ్ళ అలా లెక్క ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయిల్ కడిదామజాను అది కదా. ఇది నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వచ్చేసి సుజీ రవ్వ, సుజీ రవ్వ గోధుమ రవ్వ వేసామా. అలాగే 1 కప్పు వచ్చేసి ఈ పిండి నేను అంగట్లో కొనింది కాదు, బియ్యం పిండి. నేను ఎప్పుడైనా పిండి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను. ఏం చేస్తానంటే ఒకేసారి ఒక 3 కేజీలు ఉదయాన్నే నానబోసి సాయంకాలం ఆడిచేస్తాను. ఆడిచేసి ఆ పిండి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఒక 2-3 days లేదా 4 days అయినా బాగా ఆరబెట్టేసేస్తాను అన్నమాట. బాగా కలిపెడతా ఆరబెట్టేస్తాను. ఆరబెట్టేసి జల్లిడి పెట్టి ఒక డబ్బా పోసి పెట్టుకుంటానమ్మా. అది అయిపోయేదాకా బియ్యం పిండి అవసరమైనప్పుడల్లా దాన్ని వాడుకుంటా. అది ఈ పిండి చాలా బాగా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి దీంట్లో కల్తీ ఉంటుందో లేదో బయట మనకైతే తెలియదు, కానీ బియ్యం పిండిలో ఏముండిపోతుంది. కానీ మనకాడైతే ప్యూర్ క్వాలిటీ అనమాట. ఇది బియ్యం పిండి వేసేసాను అనమాట. తర్వాత అది దీంట్లో 1 కప్పు నానబెట్టిన అటుకులు వేసాను, 1 కప్పు రవ్వ వేసాను, 1 కప్పు పిండి వేసేసాను. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కొంత ఇది క్యారెట్ తురుము, అలాగే ఇది అల్లం తురుము, ఇది వచ్చేసి ఎర్రగడ్డలు అన్నమాట. ఇది ఉల్లగడ్డ, ఇది ఆప్షనల్. అది మీ ఇష్టాలు. కొంతమంది దీన్ని వేసుకుంటారు, కొందరు వేసుకోరు. మేమైతే కొద్దిగా బాగా స్మూత్గా వస్తుందని చెప్పని వేసుకుంటాం. అది ఇది మీ ఇష్టం. అది వేయాలని లేదు, వేయకుండా ఉండాలని లేదు. అది సాల్ట్ వచ్చేసి ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. ఎందుకంటే తగ్గితే వేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే ఇబ్బంది కదా, వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా వాటర్ వేయకుండానే దీన్ని బాగా కలిపేసుకున్నాం. ఎందుకంటే నానబెట్టిన అటుకుల్లో వాటర్ ఉంది కదా,
అందులో మనం ఒక బాగా నానబెట్టాం, ఎంత ఒక 2 hours అయితే బాగా నానబెట్టాను నేను. ఎందుకంటే నానితే బాగా మనం ఇదే పిసుకదానికి కూడా బాగా మెత్తగా వస్తుంది, బాగా పిండిలో కలుస్తుంది అని చెప్పని బాగా నానబెట్టాను నేను. ఇప్పుడు అసలు దీనికి వాటరే వేయలేదమ్మా. ఆ అటుకులు నానబెట్టుకున్న అటుకుల్లో ఉన్న వాటరు, ఆ కప్పు పిండి, కప్పు రవ్వ వేసిన మనం అన్నిటిలో వాటర్ ఉంది. ఇప్పుడు క్యారెట్లో వాటర్ ఉంది, ఆనియన్లో వాటర్ ఉంది, పచ్చిమిర్చిలో వాటర్ ఉంది, అల్లంలో వాటర్ ఉంది. ఈ 4 వాటర్లో అటుకుల్లో ఉన్న వాటరు ఇదిగో ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందమ్మా పిండి, చాలా బాగా. దాంట్లో జస్ట్ వంట సోడా, అది ఇందాక మర్చిపోయానేమో, జస్ట్ వంట సోడా వేసుకున్నాం. 1 స్పూను జీలకర్రమ్మ, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాం. ఇది ఎక్కువ వేసుకున్నా జీలకర్ర అనేది కానీ సోంపు కానీ ఇవన్నీ మనం ఎక్కువ వేసుకున్నా మనకేం కాదమ్మా, మన ఆరోగ్యంలో ఒక భాగమే ఇది. అది కానీ మరి అట్టలు మరి ఎగుట్టుగా ఉండకూడదు కదా. దేనికైనా ఇప్పుడు మందే మనం కరెక్ట్గా తీసుకుంటే అది మెడిసిన్ అవుతుంది, ఎక్కువ తీసుకుంటే ఇన్ఫెక్షన్ బారిన పడతాం అనమాట, ఏదో ఒక రియాక్షన్ వస్తుంది. అట్టా ప్రతిదీ కూడా వంటల్లో కూడా ఏది కూడా పర్ఫెక్ట్గానే వేసుకోవాలమ్మా. ఏది ఎక్కువైనా ఇబ్బంది, ఒకవేళ తక్కువైతే ఇబ్బంది ఉండదుగా, టేస్ట్ ఉండదు. అందుకని మనం ఏంటంటే పర్ఫెక్ట్గా వేసుకోవాలి పిండి. ఇప్పుడు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నాన్న. అంటే ఒట్టి పిండే తినేంత టేస్ట్ వచ్చేసింది దానికి, ఎందుకంటే పట్టేది మంచిది కదా. దానివల్ల ఇప్పుడు ఒట్టి పిండి కూడా బాగా చాలా టేస్టీగా ఉందన్నమాట. అంటే ఓకే, పిండి బాగా పర్ఫెక్ట్గా మొత్తం వాటర్ వేయకుండా ఉన్న వాటితోనే పిండి బాగా వచ్చింది. దీన్ని 5 నిమిషాలు నానబెట్టేసుకున్నామ్మా. అంటే ఈ లోపల ఆయిల్ ఎట్ట వేడవుతుంది కాబట్టి 5 నిమిషాలు నానితే ప్లేట్ మూతేస్తాను. 5 నిమిషాలుగా నానిందంటే ఇంకా క్రిస్పీకి బాగా వస్తాయన్నమాట. అంటే లోపల బాగా ఉడికి ఆ రవ్వ మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ కూడా కొద్దిగా నానద్దు అనమాట. అప్పుడు అది 5 minutes పెట్టేసేస్తాం. ఈ లోపల బాండలు పెట్టుకొని ఆయిల్ పోసేసుకున్నాం. పెట్టాము, నూనె బాండల మీద పెట్టాను, నూనె కాగింది. నేనైతే మినపడలు కూడా వీలైనంత వరకు చేతి మీదే చేస్తాను. ఎందుకంటే కొంతమంది క్లాత్ వేసుకుంటారు, కొంతమంది పేపర్ వేసుకుంటారు, అట్లా క్లాత్ తడుపుకుంటూ అట్లా చేస్తారు. నేనేమో మినపడు కానీ వడలంటే కొద్దిగా చేతి మీద చేసేస్తాను. ఇంకా అది అటనమాట. అదమ్మా, ఏంటంటే మనకి ఇంతకుముందు వడలంటే ఎప్పుడో ఏదో ఇవాళ చేసుకున్నామా, ఇది పండగ పబ్బం అనుకొని, ఏదో చుట్టాలు వచ్చారా లేకపోతే ఏదో రకరకాలుగా అనుకొని చేసుకునే రోజులు అయ్యి. ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ మారితే అమ్మ ఏమైనా చేయి అంటారు పిల్లకాయలు. ఇంకేమన్నా మనం ఖాళీగా ఉన్నా ఏదైనా చేసుకొని తింటే బాగుండే అనుకుంటాం. అందుకని ఇప్పుడు ఏంటంటే అమ్మ ఇవన్నీ ఖాళీగా ఉన్నప్పుడల్లా కాఫీ తాగే ముందు లేకపోతే ఏదో ఒక సందర్భంలో అందరము ఒక స్నాక్స్ కింద తినచ్చు. లేకపోతే ఎక్కడికైనా టిఫిన్ పోయేటప్పుడు అప్పటికప్పుడు ఏం తప్ప అయ్యో మర్చిపోయామే, పప్పు నానేసుకోలేదు, ఏం చేసుకున్నాము అనుకుంటే ఆ విధంగా అట్టా చేసుకొని పోవచ్చు. లేదు మనమే నలుగురు ఏదైనా కూర్చొని సరదాగా ఉన్నప్పుడు వేడిగా అది తొందరగా ఏమొద్దబ్బా అని చెప్పి అనుకుంటే అట్టా చేసుకొని తినచ్చు. ఇవన్నీ ఇప్పుడు కాలం అంటున్నాయి అవన్నీ. అప్పుడు మా రోజుల్లో అటుకులంటే మాకు పొలాలు ఉన్నాయి కదమ్మా. అటుకులంటే ఎట్లా చేసేవాళ్ళం అంటే అటుకులంటే మాకు ఒడ్లు నానబోస్తారమ్మా. పొలంలో నానబోసేదానికి ఉంటుంది కదా, అప్పుడు ఒడ్లు నానబోస్తారు. నానబోస్తే అవి
ఏదో వినాయకుడికి అని చెప్పని అట్లా కొన్ని కొన్ని ఆడపిల్లలు కానీ అట్లా ఇస్తారు. ఇచ్చినప్పుడు మేమేమంటే మనకిన్ని వడ్డీ తీసి పెట్టుకునేవాళ్ళం. ఆ వడ్లు తీసి పెట్టుకుంటే అప్పుడు ఏంటంటే ఆ మరిగిన్ని వడ్లు బాగా మనకలు కట్టేసి పొలంలో వేసేపోతారు కదా, అందుకుగా మాకు వడ్లు కావాలి అని చెప్పని మా తాతయ్యలను అట్లా మా అడిగితే వాళ్ళు ఏమంటే సరే అని చెప్పని మన చేపలు 2 వడ్లని పోస్తే, 1 చేట 2 చేటలు పోస్తే మేము ఆ అటుకుల కోసం ఆ విత్తనాలు పోసేటప్పుడు కూడా మరిగిన పోసుకునేవాళ్ళం. ఎందుకంటే మేము అటుకులు తీసుకోవాలి కదా, పోసుకునేవాళ్ళం. అట్లా పోసుకొని ఆమె వేయించుకొని ఏంటి బాగా దంచే మగవాళ్ళు కానీ ఉంటే 2 లోకాలు తీసుకుంటారా. అవి వేయించి రోట్లో పోస్తే చల్లారిపోక ముందు దాకా దంచాలంట. దంచితే అప్పుడు ఆ అటుకులు ఉంటాయి చూడమ్మా, అవి తయారు చేస్తే పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు మనకు అంత లేదు, అటువంటి అటుకులు మనం తినలేము. అటుకులు అంటే ప్రతిదీగా ఇప్పుడు టోటల్గా మనం తినే వంటలన్నీ కూడా ఎక్కడ తింటున్నామో ఈ అటుకులు కూడా అంతే. ఇప్పుడు షాపుల్లో అటుకులు కొనుక్కొచ్చుకుంటున్నాం, ఏమైనా బాగుంటున్నాయినా కాకపోతే అటుకులు అని తింటున్నాం. ఆ దంచిన క్వాలిటీ లేదు, ఆ దంచిన టేస్ట్ లేదు. అన్నీ ఏంటంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయిందమ్మా. ఈ అటుకులు వేరే, ఈ వేరే. కాకపోతే ఏంటంటే అటుకులు కదా తింటున్నాం, అంటే తినాలి కాబట్టి తింటున్నాం. ఇప్పుడు దోశలో కూడా నేను దోశల్లో కానీ ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా పిండిలో చాలామంది అన్నం మిగిలిపోతే అన్నం అది వాడతాను నేనైతే అట్ట వాడను. ఎందుకంటే మనం దోశ పిండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు కూడా స్టాక్ ఉంటుంది కదమ్మా. అందుకని నేనేమని చేస్తానంటే ప్రతిదానికి అన్నాన్ని బదులు అటుకులే వాడతాను. కొంతమంది ఉంటే మరమరాలు వేసుకుంటారు, మురుకులని అవి వాడతారు. అట్లా నేను మాత్రం వీలైనంత వరకు అటుకులే వాడతాను. నేను అటుకులు, ఉప్పు బియ్యం ఇట్లాంటివి వాడుకుంటే మనకి ఏంటంటే ఆహారం చెడకుండా ఉంటుంది. నేను ఇప్పుడు మనకి అన్నం వేసుకుంటే ఆ టైంకి ఏమో బాగానే ఉంటుంది అది, కానీ ఇట్లాంటివి వేసుకునే దానివల్ల మనకు ఆరోగ్యం చెడదు, మనం తయారు చేసి పెట్టుకున్న తిండి చెడదు. అందుకని నేను ఎక్కువ ఏంటంటే అన్నానికి బదులు అటుకులే చేస్తాను. నేను ఏదో అట్టమ్మా ప్రతిదీ కూడా ఏదో అట్ట దేవుడి దయ వల్ల మీ అందరి దయ వల్ల జరిగిపోతుంది. ఏదో భగవంతుడు ఇచ్చిన కాడికి ఏదో చేసుకొని తింటున్నాము. ఇప్పటికేమో ఇది జరిగిపోయింది, రేపటి రోజు ఎవరికి తెలియదు కదా నాన్న, అది మనకెవరికి తెలియదు కదా అది. అందుకని చేసుకున్నాం, ఆరోగ్యంగా చేసుకున్నాం, అన్నీ అంటే దేవుడి ఇచ్చిన కాడికి హ్యాపీగా చేసుకొని తిన్నాం. అయితే ఏమంటే నాన్న మనం ఏంటంటే వంటల్లో నేను అలవాటు ఫాలో అయ్యేది ఒక్క 2 ముద్దిస్తా. నేను అలవాటుగా ఫాలో అయ్యేది ఏంటంటే వంటల్లో దేనికైనా మంట అనేది మాత్రం సిమ్లో పెడితే మనం ఏం చేసుకున్నా బాగుంటుంది నాన్న అది. ఎందుకంటే అది అంతే, ఇంకా ఒక బాగా కాకపోతే మనకి బాగా చూసేదానికి మంచి కలర్ ఉంటుంది, లోపల ఉడకద్ది బాగా. అందువల్ల నేనేంటంటే మంట మాత్రం పెద్దగా పెట్టను నేను ఇప్పుడు కూడా. దయచేసి ఒక 2 తీసేదాకా ఆగండి, కనీసం 6 నిమిషాలు చెప్తా. చూసారు కదా అటుకులు, రవ్వ, పిండి వేసిన కొరవన్నీ ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు కదా. ఇప్పుడు ఈ వడలు నిజంగా మనం కానీ తింటే ఇదిగో కరకర అబ్బో అసలు ఇదిగో ఒక మినపొడి కూడా ఇంత టేస్ట్ రాదనమాట. చూడు చేతిలోనే కరకర శబ్దం వస్తుంది, అంత కరకరలాడిపోతా ఒక మినపొడలాగా చాలా 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 టేస్టీగా మంచి. ఏదన్నా క్లైమేట్ బాగాలేనప్పుడు లేకపోతే చూడు ఎంత కరకర, చూడు ఎంత కరకర వస్తుంది చూడు. ఇక నవ్వుతుంటే సప్పుడు వస్తుంది అనమాట, అంత సప్పుడు వస్తా. అన్ని రకాల టేస్ట్తో దీనిలోకి నేనైతే ఏం చేసుకోనాను, ఎందుకంటే మీరు చూశారు అన్నీ దీంట్లోనే వేసాం. చూడు కరకర అంటే ఎంత సప్పుడు వస్తుందో, బాగా కరకరంట, చాలా క్రిస్పీగా. అసలు ఒక మినపడలాగా అసలు ఎవరు నమ్మదు, మినపడే అనుకుంటారు. అంటే బాగా ఇది చూడు, ఇదిగో చూడు ఎంత బాగా పొంగి ఎంత బాగా వచ్చింది చూడు. దీంట్లో అన్ని రుచులు ఉన్నాయి కదా, దీంట్లో మనం ఏం వేసుకోగలేదు అసలు. చూడు ఇదిగో చూడండి బాగా కరకరలాడతా. దీంట్లో మనం ఏం వేసుకోగల అన్ని రుచులు ఉన్నాయి. అయిపోయినాయి. ఇంకా ఎప్పుడైనా ఎవరైనా కావాలనుకుంటే అప్పటికప్పుడు
సేమ్ నేను చూపించినట్టే ఆ విధంగా అన్నీ కలుపుకొని బాగా చేసుకొని తినండి, చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత ఒక మంచి కాఫీ తాగేస్తే బాగా రిలాక్స్గా, మైండ్ రిలాక్సే, పట్ట రిలాక్సే. అందుకని ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకున్నానైనా, బాగా కరకర చూడు, వత్తుతుంటేనే కరకర. ఇదిగో చూడు ఎంత పొంగి ఎట్టొచ్చేది చూడు. అందుకని మీరు కూడా ఇట్టే చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. మీరు తిన్నైనా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. దయచేసి నాకు ఇవన్నీ చేయండి అమ్మా. ఇవన్నీ చేస్తే నేను మీ ముందు నేను ఎంతకాలం వీడియోలు చేయగలను అన్నీ నాకు తెలిసిన విషయాలు కానీ, తెలిసిన వంటలు కానీ మీతో పంచుకుంటాను. అందరికీ ఆంధ్రప్రదేశ్ అమ్మ. మళ్ళీ రేపు కలుద్దాం. మీరు రేపు ఉదయాన్నే తిని ఎట్టుందో నాకు చెప్పండి అమ్మ. ఇదైతే చాలా మంచి రెసిపీ, ఎంత టేస్ట్గా ఉందో నేను అది నాకే తెలుసు, తింటే మీకు కూడా తెలుస్తుంది. బాయ్ రా, బాయ్ అందరికీ. బాగా ఆంధ్రప్రదేశ్ అమ్మ.